పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఇంటి పన్నులు పెంచుతారని బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ను ఓడించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని గుండగోని మైసయ్య గౌడ్ ఫంక్షన్ హాల్ నుండి జేఎం గౌడ్ చౌరస్తా వరకు బీజేపీ రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వారు నల్లా ఛార్జీలను, కరెంటు ఛార్జీలను పెంచడం ఖాయమని అన్నారు. అప్పు పుట్టడం లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి నిధులు ఎక్కడి నుండి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా నిధులన్నీ దారి మల్లుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీని అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, 10వ డివిజన్ బీజేపీ అభ్యర్థి హర్షిత్ రెడ్డి, 25వ డివిజన్ బీజేపీ అభ్యర్థి వంగూరు నవ్యశ్రీ, రాఖీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నల్గొండలో భారీ పాదయాత్ర, మరి ఇవాళ కార్నర్ మీటింగ్ కూడా మరి వర్షిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఒక భారీ సభ జరిగింది. మరి అద్భుతమైన రెస్పాన్స్ పబ్లిక్ నుంచి స్వచ్ఛందంగా మరి పబ్లిక్ రావడం జరిగింది. కాంగ్రెస్ ఎట్లాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చిందో మరి అలా ప్రజలందరూ కూడా గమనించినారు, వాళ్ళు రియలైజ్ అయినారు. ఇవాళ బంగారం ఇవాళ ఆడపిల్లలకు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యువకులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మహిళలని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వృద్ధులను కూడా మోసం చేసినారు, మరి రైతులను కూడా మోసం చేసినారు. ఈ పాపము ఉట్టిగానే పోదు. రేవంత్ రెడ్డి, మరి నువ్వు ఇచ్చిన దొంగ హామీలు నిలబెట్టుకోలేక, సిగ్గు శరం లేకుండా మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ల, కార్పొరేషన్ ఎలక్షన్ల ఓటు అడగనికి వచ్చినావో మాకు ఇంకా కూడా అర్థం అవుతలేదు. మరి నల్గొండలో అతి త్వరలో నల్గొండ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణానికి పెద్దలు చీకోటి ప్రవీణ్ అన్న గారు రావడం జరిగింది. 10వ వార్డులో పోటీ చేసినటువంటి బీజేపీ తరఫున శ్రీ హర్షిత్ రెడ్డి గారు, అదేవిధంగా 25వ వార్డు నుండి నవ్యశ్రీ రాఖీ గారు, మరి ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా వారు కోరడం జరిగింది. ప్రతి డివిజన్లో 45 డివిజన్లో కూడా మరి మోదీ గారే మీ యొక్క డివిజన్ అభ్యర్థిగా భావించి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరు ఓట్లేయండి, మమ్మల్ని నిలబెట్టండి, మిమ్మల్ని 100% మోసం చేయకుండా సేవ చేసేటటువంటి పూర్తి బాధ్యత బీజేపీ తీసుకుంటాం. మాకు అద్భుతమైన స్పందన వస్తుంది. మీ ప్రతి గడక వెలికినప్పుడు మీదే విజయం అని చెప్పి ప్రతి ఒక్క ఇంటి వారు చెప్పడంతో మాకు ఇంకా చాలా ఉత్సాహం కలిగి ఇంకా పనిచేయాలనే శక్తి రెట్టింపు జరగడం జరుగుతున్నది. మేము అనేక సమస్యలు ఇప్పటి వరకు తెలుసుకోవడం జరిగినది. మన కాలనీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. కనీసం ఒక బండి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మేము ఈ సమస్యలన్నీ మేము గెలిచిన తక్షణమే ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాము. అందరికీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. బీజేపీకే ఓటేయండి, డీవీకే రోడ్డుపై మన కాషాయ జెండా ఎగరవేయండి.